నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines కొండగట్టులో చిన్న జయంతి వేడుకలు షురు పెద్ద ఎత్తున తరలి వస్తున్న దీక్షాదారులు ఏసీబీ వలలో అవినీతి అధికారి 7,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రెజరీ ఉద్యోగి గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్ 2 కేజీల గంజాయి వేయింగ్ మిషన్ మొబైల్ స్వాధీనం మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం రాజకీయ పార్టీలు కుల సంఘాల ఘన నివాళి ఇక వార్తల వివరాలు కొండగట్టు క్షేత్రంలో నేటి నుంచి చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు దీక్ష విరమించి స్వామివారిని దర్శించుకున్నారు రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన వసతులు కల్పించారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో నేటి నుంచి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే వేడుకలకు ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మాల విరమణ చేయనున్నారు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నేటి నుంచి జయంతి వేడుకలు ముగిసే వరకు ఆంజనేయ స్వామికి ఆర్జిత సేవలను రద్దు చేశారు భక్తుల సౌకర్యార్థం 5 లక్షల లడ్డూ ప్రసాదంతో పాటుగా ఎప్పటికప్పుడు పులిహోర తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు భక్తుల పవిత్ర స్నానాల కోసం కోనేటిలో జల్లు స్నానాలు తాత్కాలిక మరుగుదొడ్లు బాత్రూంలు ఏర్పాటు చేశారు 800 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు విశాలమైన పార్కింగ్ సౌకర్యం వైద్య సిబ్బంది వేసవి దృష్ట్యా చలవ పందిళ్లు లైటింగ్ను ఏర్పాటు చేశారు స్వామివారి ప్రతిరోజు మనం చిన్న మీదకి పెద్దల మీదకి 40 రోజులు గ్యాప్ ఉంటుందండి చిన్న మీదలో 3 రోజులు ఉత్సవాలు జరుగుతుంటాయి ఈశాన్యంలో కూడా యజ్ఞం జరుగుతుంటాయి ఏకుండంతో ప్రతిరోజు మన స్వామివారి 7 మంది మా దర్శనం ఇస్తుంటారు ఈశాన్యం కూడా రోజు 30 నుంచి 40 మంది వచ్చేసి స్వామివారికి అనుకున్న కూడా నెరవేర్చుకొని మాల విరమణ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటారండి మనకు అయ్యప్ప దీక్షలు ఎలా జరుగుతాయో మన కొండటి ఆంజనేయ స్వామి కూడా దీక్షలు ఎలా జరుగుతాయి 3 రోజులు స్వామివారికి అభిషేకాలు చేసుకుంటారు ఇది కాకుండా కూడా అక్కడ మన విదేశాలు కూడా 3 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి జనం వాళ్ళు అనుకుని కూడా నెరవేరిన తర్వాత మాల విరమణ చేసుకుని ఉత్సవం చేసుకుంటారు ప్రతిరోజు ఉదయం చేసుకుంటే వాళ్ళకి ఎన్నో కోరికలు నెరవేర్చారు కొండగట్టులో 3 రోజుల పాటు జరిగే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు భక్తుల కోసం కల్పించిన వసతులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు మాల విరమణ కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మెడికల్ క్యాంపుల ద్వారా భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని సూచించారు అనంతరం కోనేరును పరిశీలించారు కోనేరులోని నీటిని ఎప్పటికప్పుడు మార్చాలని ఆదేశించారు కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ డీఎస్పీ రఘుచందర్ కొండగట్టు ఆలయ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు చిన్న జయంతి ఉత్సవాలు మనకి 13వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది సో సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని స్వాములు భక్తులు కలిపి వస్తారనేది అంచనా ఉంది సో దీనికి సంబంధించి మనం మొట్టమొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సుమారుగా 1000 మంది పోలీసుని మనం క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం క్రౌడ్ కంట్రోల్ కోసం మనం డిప్లాయ్ చేయడం జరిగింది ఇది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ శానిటేషన్ పరంగా మనం 300 మంది శానిటేషన్ ఎక్స్క్లూజివ్లీ టెంపుల్ సరౌండింగ్స్లో మనం డిప్లాయ్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా షిఫ్ట్ వైజ్ వర్క్ చేస్తారు సో ఇది మార్నింగ్ ఈవినింగ్ వర్క్ చేసినట్టు కాకుండా 24/7 8 hours షిఫ్ట్లో వర్క్ అవుతూ ఉంటుంది
ఉంటాయి అండ్ రైల్వే సూపర్వైజర్స్ ఉన్నారు, వాళ్ళు 12 hours షిఫ్ట్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా కూడా మనకి భక్తులందరూ వస్తారు కాబట్టి మనకి చైతన్యాలు అనేది 6 ఏర్పాటు చేయడం జరిగింది అది మున్సిపాలిటీస్ తరఫున. ఇది కాకుండా మనకి శుద్ధ జల కేంద్రాలు అనేది ఈ కొండ మీద ఒక 5 ఉన్నట్టున్నాయి. ఇది కాకుండా టెంపుల్ వాళ్ళు కూడా ఒక సుమారుగా ఏంటంటే మనం చూసుకుంటుంటే ఎక్కడైనా కూడా డ్రింకింగ్ వాటర్ పరంగా మజ్జిగ లేదా డ్రింకింగ్ వాటర్ పరంగా కూడా మనకి ఎవ్రీ 100-150 మీటర్స్ ఒక దగ్గర ఉన్నాయి. అండ్ ఇది కాకుండా ఇంకొక 6 మెడికల్ టీమ్స్ రెడీగా పెట్టడం జరిగింది. అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కూడా కోతులు కూడా మనతో పాటు మంకీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకవేళ క్రౌడ్ ఎక్కువ వస్తారు కాబట్టి అవి ఏమైనా అగ్రెసివ్గా బిహేవ్ చేసినా లేకపోతే ఏమైనా ఎక్కడైనా స్క్రాచింగ్స్ కానీ గట్రా ఏమైనా జరిగినా కూడా మళ్ళీ వీళ్ళు ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడనే మనకి సంబంధించిన యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్ అండ్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ కూడా మనం ప్రతి మెడికల్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని దానికి సంబంధించిన మెడిసిన్స్ అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్ని కూడా 6 మెడికల్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది కాకుండా కూడా మనము ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని మనం ఎక్కడైతే దర్శనం కౌంటర్స్ దగ్గర లేకపోతే స్పెషల్ టికెట్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ పెట్టడం జరిగింది. జగిత్యాల కలెక్టరేట్ పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ట్రెజరీ ఉద్యోగి 7,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కోరుట్లకు చెందిన ఓ కానిస్టేబుల్కు సిపిఎస్ ద్వారా 1,04,000 మంజూరు కాగా ఆ మొత్తం చెల్లించేందుకు కలెక్టరేట్లోని ట్రెజరీ డిపార్ట్మెంట్ సీనియర్ అకౌంటెంట్ రఘు 7,000 డిమాండ్ చేసినట్టుగా సమాచారం. డబ్బులు ఇవ్వాలంటూ సదరు సీనియర్ అకౌంటెంట్ కానిస్టేబుల్కు పలుమార్లు ఫోన్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కలెక్టర్ కాంప్లెక్స్ లో జగిత్యాల డిటిఓ ఆఫీస్ లో పనిచేసే అరిగి రఘుకుమార్ గారు సీనియర్ అకౌంటెంట్ గారు ఒక ఉద్యోగి వద్ద ఆయనకు బిల్లు పాస్ చేసినందుకు ఆ అమౌంట్ ఆయనకి చెల్లించినందుకు గాను 7,000 రూపాయలు లంచము తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 25/2/2025 నాడు ఆ ఉద్యోగి ఫిర్యాదుదారుడైన ఉద్యోగి తన సిపిఎస్ అకౌంట్లో నుంచి 1,07,000 రూపాయలని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. ఆ క్లెయిమ్ ప్రాసెస్ చేసినందుకు అది చెల్లించినందుకు గాను ఆయన రివార్డుగా 7,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఇస్తాను ఒప్పుకున్న తర్వాతనే ఆయన రిలీజ్ చేశాడు. ఈ ప్రాసెస్ చేసినందుకు గాను ఆయన 7,000 రూపాయలు డిమాండ్ చేసి తర్వాత తరచుగా ఆయనకు మిస్డ్ కాల్స్తో ఫోన్ చేయడము, కాల్ చేసి పైసలు ఏమైనాయి అని చెప్పేసి ఆయన వెంటబడ్డము. ఇక ఆయన తీవ్రంగా వేధించినందుకు ఆ 7,000 రూపాయల కోసము బాధితుడు మమ్మల్ని ఆశ్రయించిండు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 2 కిలోల గంజాయితో పాటు వెయిట్ మిషన్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్ కేసు వివరాలను వెల్లడించారు. బండారికుంటకు చెందిన పాత నేరస్తుడు షేక్ ఆసిఫ్ ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నట్టు తెలిపారు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నట్లు అందరినీ నమ్మిస్తూ మహారాష్ట్ర నుండి కరీంనగర్కు గంజాయి తెచ్చి కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాల్లోని యువతకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. పెద్దపల్లి రూరల్ మండలం పెద్దకల్వల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద 2 కిలోల గంజాయి లభ్యమైనట్టు తెలిపారు. మరికొందరు విక్రయదారులు ఉన్నట్టుగా గుర్తించామని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని వివరించారు. షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మన వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని సమక్షంలో అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా 2 kgs పైన ఉంది. అది 2041 grams ఉంది. అది సుమారుగా విలువ ఒక 50,000 ప్లస్ ఉంటుంది. అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషను, సెల్ ఫోను, యమహా బైక్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకు సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి. ఇతను గతంలో 2016 నుంచి 2024 వరకు సుమారుగా 8 కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో అక్యూజ్డ్. ఇతను స్వతహాగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. అయితే ఆటో నడుపుతూ జీవించడం వలన వచ్చిన ఆ డబ్బులతో అతని జీవనోపాధి సరిపోలేదని అతను ఒరిజినల్గా జల్సాలకు అలవాటు పడి
రాజీవ్ యువ వికాస పథకం అమలుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో తెల్ల రేషన్ కార్డు ఉన్న యువత అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో ఆన్లైన్ పోర్టల్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల అధికారులు దరఖాస్తులను స్క్రూటీనీ చేసి అర్హులను గుర్తించి జిల్లా బృందానికి పంపాలని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో రవీందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జె రంగారెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వినోద్ కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్లలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్త జయపాల్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి చిత్రపటంతో పాటు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా రాములు గౌడ్, సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాల్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి హరిగోపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమాజ స్థాపన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని, ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించేలా పార్లమెంటులో చట్టం తేవాలని, అందుకోసం పార్టీలకు అతీతంగా బీసీలు కలిసికట్టుగా పోరాడాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఓసీపీ 5 బొగ్గుగని ఆవరణలో సింగరేణి బీసీ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆర్జీవన్, జీఎం లలిత్ కుమార్ పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు. 98వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల ఏర్పాటు చేసి సందర్భంగా పూలే సమాజంలోని దోపిడీని, పీడనను, అణచివేతను, అస్పృశ్యతను, పేదరికాన్ని నిర్మూలించడానికి ఆనాడు ఆయన చేసినటువంటి పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. బీసీ లోపల ఆయన స్ఫూర్తితోటే బీసీ సంఘం నుంచి పోరాడి వీడాది హాస్టల్ పెట్టించాం. బీసీలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఉపాధి ఉండాలి, వాళ్ళు అన్ని రంగాల్లో డెవలప్ కావాలనే ఉద్దేశంతో 50 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం. అందులో ఆయన ఆశయాలలో భాగంగా ఇక్కడ చేస్తున్నటువంటి పోరాటాల వల్ల బీసీల లోపల సాంఘిక, ఆర్థిక అన్ని రంగాల్లో మౌలికమైన మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా రావాలని, దేశమంతటా మరి బీసీలు చదువుకోవాలి, ఉద్యోగాలు రాయాలి, అదేవిధంగా హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని పోరాటం చేయాలని పిలుపులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలి. బీసీ రిజర్వేషన్ ఉద్యోగ
నియామకాల్లో ఉన్న రిజర్వేషన్లపై ఉన్న క్రిందిను తొలగించాలి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కన్నా ముందుగా రాష్ట్ర ప్రజలందరూ పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. పూలే గారి ఆశయాలను ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు, పుట్టినప్పుడు జరుగుతారు. కానీ ఈరోజు అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల కులగణన చేసి 1 కాదు 2 సార్లు చేసి 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇవాళ తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఘన చరిత్ర. ఇది సాధించిన జీవితం యావత్ భారతదేశంలో ఉన్న బీసీ బలహీనలు, దళితులు అందరూ కూడా సామాజిక, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ముందుగా ఉండాలి. ఈ దేశాన్నే బీసీలు పరిపాలించాలి, బలహీనులు పరిపాలించాలి, దళితులు పరిపాలించాలని మా రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సామాజిక వర్గం ఏదైనా వాళ్ళ నిజమైన పూలే గారిని అనుసరిస్తూ, అదే మాదిరిగా అంబేద్కర్ గారిని అనుసరిస్తూ, దేశ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఇలా నిర్ణయించడం చరిత్రాత్మకంగా. దీనిలో అందరూ కూడా భాగస్వాములుగా, నాయకులు చెప్పినని కాదు, దానిలో నేను ఉండడం చాలా అదృష్టం. ఇవాళ రామగుండంలో ఉన్న బీసీ బలహీనులందరినీ ఢిల్లీకి వెళ్ళి దేశానికి ఆదర్శమైన ఈరోజు ప్రజలలో ముందు పోవడానికి రామగుండం మొదలు పెడదాం, ఇక్కడ నుంచే మొదలు పెడదాం. నమస్కారం. జై బీసీ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. నేటి యువత పూలేను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ పాల్గొన్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 సంవత్సరం 11వ తారీఖు నాడు ఏప్రిల్న పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆనాడే బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో వారు చిన్నతనంలో పెంచేసుకున్నటువంటి సందర్భాలలో ఆ రోజు విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం కాదు. మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మైనార్టీ ఏదైతే ఆ కార్పొరేషన్, ఆ సంస్థల ద్వారా చదువుకున్నటువంటి సందర్భాలలో వీరు కూడా అప్పుడు విద్య అనేది ముఖ్యమనే ఆలోచన చేసుకొని ఆ రోజు కొంతమందికి తన ద్వారా విద్య నేర్చుకునేటువంటి కార్యక్రమంలో కూరుకున్నటువంటి పరిస్థితులలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి తన మిత్రుడు పెళ్లికి పోయినప్పుడు వారందరూ కూడా ఇతనిని వెలివేసినటువంటి సందర్భాలలో నిమ్న జాతికి చెందినటువంటి వ్యక్తి ఈయన మన దగ్గర ఉండద్దు అనేది అనుకున్నప్పుడు, అంటే ఒక 13 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని 9 ఏళ్ల అమ్మాయిని సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకొని ఆమెకు విద్యను అందించి, మరి ఆ 200 ఏళ్ల క్రితం విద్యను అందించడం ఒక స్త్రీ కంటే అప్పుడున్న సామాజిక పరిస్థితులను మనం ఊహించవచ్చు. అటువంటి పరిస్థితులలో ఆమెను మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి, మరి మహిళలకు విద్యలో మన యొక్క శత్రువు, ప్రధానమైనటువంటి శత్రువు ఎవరంటే విద్య రాకపోవడం, మన అజ్ఞానమే ప్రధానమైన శత్రువు అనేటువంటి భావనతో మరి కడు పేదరికంలో పుట్టి కొన్ని వేలాది కుటుంబాల పేదరికాన్ని, అజ్ఞానాన్ని తొలగించి వాళ్లకు మరి సామాజిక స్పృహ, జ్ఞానం కలిగించినటువంటి మహానుభావులు భారతదేశ చరిత్రలో పేరెన్నికగన్నటువంటి మహానుభావులందరూ కూడా మరి ఏప్రిల్ మాసంలోనే పుట్టిర్రు. మరి ఆ సంఘ సంస్కర్తలు, సామాజిక ఉద్యమకారులందరూ కూడా ఈ మాసం. జ్యోతిరావు పూలే అంటే ఎంతో మహా గొప్ప వ్యక్తి. వారి ఆశయాలను, వారి అడుగుజాడలో మనం అందరం నడవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఈసీ మెంబర్ కట్కూరి శంకర్ హాజరై పూలేకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకుడు పోసు తిరుపతి, నాయకులు, యువకులు పాల్గొన్నారు. అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యపరిచి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కోరినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు గారు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆ రోజుల్లో మన సమాజం కోసము, అజ్ఞానంలో ఉన్న సమాజం కోసము మరి జ్ఞానాన్ని విరజిల్లినటువంటి
మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఈరోజు ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో మొట్టమొదట మరి విద్యను ప్రవేశపెట్టి మరి స్కూళ్ళను నిర్మాణం చేసి మరి తన యొక్క సతీమణి సావిత్రిబాయి పూలను ఒక టీచర్గా నియమించి స్కూలు నియమించి అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలకు చదువును అందించడం జరిగింది. అదేవిధంగా ఆ సమాజం ఆ రోజుల్లో చదువుకోవద్దు అని చెప్పినటువంటి సమాజానికి చదివే లక్ష్యంగా చదువుతోటే జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో మనమంతా సమానంగా జీవిస్తామని చెప్పి సత్యశోధక సమాజాన్ని ఒక సత్యాన్ని మన సమాజానికి నేర్పినటువంటి గొప్ప మహనీయుడు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం బాలరాజుపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ తిరుపతి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింగ్ యాదవ్, మాజీ ఎంపీటీసీ మోగురం రమేష్, రాజయ్య, తిరుపతి, పోచాలు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మరి జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవడం నిజంగా ఈ గ్రామ ప్రజలు కానీ ఈ మండలంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక మహనీయుని జయంతి మనం గర్వంగా జరుపుకోవాల్సిన దినం ఇది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పక్షాన అంటే ఒక స్త్రీల పక్షాన అంటే అక్షరమే ఒక ఆయుధం అని గ్రహించి ప్రతి వర్గానికి ప్రతి కులానికి కుల మతాలకు అతీతంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే మగ ఆడ తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరికి విద్య అందాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఆనాడు భావించి మరి విద్యతోటే జ్ఞానంతోటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి తను ఆ రోజు తన భార్యకు కూడా విద్యను అభ్యసించేటట్టు తయారు చేసి మరి తనను కూడా ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మరి స్త్రీలోకానికి కూడా ఈ భారతదేశంలో విద్య అందాలని చెప్పేసి కృషి చేసినటువంటి మహనీయుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ముద్రా సంఘం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, వివిధ పార్టీల నేతలు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్, విఠల్, భిక్షపతి, పుల్లూరు రవి, గజ్జల రాజు, స్వామి, మనోహర్, కోడే శ్రీనివాస్ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి కలలు కన్న స్వరాజ్యం రావాలంటే మరి ఆశయాలను కొనసాగిస్తూ పొద్దున లేవగానే వారిని స్మరించుకుంటూ వారి తోవలో నడిచినట్టయితే మనం అందరం కూడా ఈరోజు రాజకీయంగా కానీ ఏ విధమైన ఆ కాలంలో ఆ 200 సంవత్సరాల క్రితంలో బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు అటువంటి వాళ్ళకి ఎవరికి విద్య నేర్చుకునేటువంటి అవకాశం అప్పటి ప్రభుత్వం, అప్పటి పాలకులు కల్పించలేదు. అయినా కానీ ఆ జ్యోతిబావు పూలే స్కూల్కి వెళ్ళి విద్య 5వ తరగతి వరకు నేర్చుకున్నాడు. తర్వాత కూడా ఆయనకు ఒక మంచి స్నేహితుడు, బ్రాహ్మణ అటువంటి స్నేహితుడు దొరికితే ఆ స్నేహితుని కంటే బ్రాహ్మణుల కంటే అధిక విద్యాభ్యాసం నేర్చుకొని వాళ్ళకి ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావుడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. స్థానిక అమర్నగర్ చౌరస్తాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, సంపత్, ఉప్పురాజు, సారయ్య గౌడ్, సయ్యద్ మస్రత్, సురేష్ గౌడ్, టి సుభాష్రావు పాల్గొన్నారు. ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారికి ఘనంగా పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మన పెద్దలు ఘనంగా ఈరోజు మరి జ్యోతిరావు పూలే వేడుకలు జరుపుకున్నాం. అంటే బీసీలు అంటేనే ఒక జ్యోతిరావు పూలే ఆశయంతో మనం ముందుకు నడుస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా మరి మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడలో నడవాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో మరి 29% రిజర్వేషన్లు ఉన్నాయి. దానికి అనుగుణంగా మరి ఏదైతే కులగణన సర్వేలో కూడా 56% బీసీలు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా ఏదైతే మహిళలకు కూడా ఆ రోజు చదువుకునే భాగ్యం లేకుండా ఉండేది. ఆనాడు కూడా మహిళా విద్య అవసరం కాబట్టి మహిళలకు విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి ఒక మహిళా పాఠశాలను ఏర్పాటు చేసి ఈరోజు ఇంతవరకు విద్యను అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా పూలే తీసుకున్న నిర్ణయం, అప్పుడు వేసిన బీజం. దాన్నే దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా ఏదైతే మనిషికి ఏదైతే అవసరమైనటువంటి సమతా సమానత్వం అనే ఉంటేనే మనిషి జీవనం సాగిస్తాడు. కాబట్టి ఒక సత్యశోధన అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చైతన్యవంతంగా దిశగా ఏర్పరిచి ఒక
మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడైనటువంటి జ్యోతిబా ఫులే గారిని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అసమానతలపైన ఎడలేని పోరాటాలు చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి జయంతి సందర్భంగా వారికి ఇక్కడ చందుర్తి మండల ప్రజల పక్షాన వారికి ఘనంగా పూలమాలతో నివాళులర్పిస్తూ పక్కనే సావిత్రిబాయి పూలే గారికి పూలమాలను సమర్పించి ఆనాటి వారి కార్యక్రమాలను ఈ తరం ప్రజలకు ఈ తరం యువతకు ఒక స్ఫూర్తి నింపడానికి ఒక స్ఫూర్తినివ్వడానికి వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఆనాటి కాలంలో వివక్షకు గురవుతున్నటువంటి వారిని లేదంటే నియంత్రిత పరిపాలన మగ్గిపోతున్నటువంటి ప్రజల పక్షాన ప్రధానంగా చైతన్యం కలిగించడానికి కోసం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల శ్రీ మహమ్మాయి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 8 నుండి ప్రారంభమైన ఉత్సవాలు 12 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి మండప ఆరాధనలు, సహస్రనామ పూజలు, కుంకుమార్చనలు, మహామంత్ర పుష్పములు, దంపతులచే హోమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు మంగళవారం నుండి అతి బ్రహ్మాండంగా జరుగుతున్నవి. ఈ దేవాలయం మన దేశంలో 2వ దేవాలయం. ఈ దేవాలయానికి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తుల కోసం మేము అన్నదాన కార్యక్రమాలు కానీ, చలువ పందిర్లు, మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ దేవాలయం మన దేశంలో 2వ దేవాలయం. ఈ బ్రహ్మోత్సవాలకు ఎంతో వేల మంది కూడా హాజరవుతుంటారు. ఇప్పుడు 8వ తారీఖు నుంచి 12వ తారీఖు జరిగే బ్రహ్మోత్సవాలు ఈరోజు 4వ రోజు బ్రహ్మోత్సవాలు కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈరోజు ముఖ్యంగా హోమములు, కుంకుమార్చనలు, అమ్మవారికి అభిషేకములు, హోమములు, కుంకుమార్చనలు, మహానైవేద్యం మరియు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 3:30కు అమ్మవారిని ఉయ్యాల ఊపడం. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆ పార్టీ నాయకులు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి హాజరయ్యారు. ముందుగా పెరిక గిద్ద హనుమాన్ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిపారు. ప్రతి బస్తీలో క్రియాశీలక కార్యకర్తలతో కలిసి స్థానిక సమస్యలు ఆరా తీయడంతో పాటు మోడీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ కుమార్ మాట్లాడుతూ రూర్బన్ నిధులతో సుల్తానాబాద్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ 60 ఏళ్లు నిండిన వృద్ధులకు చీరలు, దోతులు పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ కాలనీ వాసులతో బీజేపీ నాయకులు సహపంక్తి భోజనం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్సు డిపో సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై అదుపు తప్పి ఒకదాని వెంట ఒకటి 2 ఆటోలు ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలు కాగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో విజయ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో మణికంఠ, పవన్, సాయి, దిలీప్ వేలేరు గ్రామస్తులు కాగా గణేష్ అనే వ్యక్తి అలుగునూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాలలో మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ శశాంక హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువుకునే దశలో జాబ్ స్కిల్స్ పెంపొందించుకుని డిగ్రీ పూర్తి అయ్యేలోగా జాబ్ పొందేలా తయారు కావాలన్నారు. అనంతరం ఫౌండేషన్ ప్రతినిధి పవిత్ర మాట్లాడుతూ వారం రోజులుగా తమ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెల చివరిలోగా మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు ట్రైనింగ్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బండారి కమలాకర్, శ్రీనివాస్, ప్లేస్మెంట్ ఆఫీసర్ సంతోష్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అపెరల్ పార్క్లో ఏర్పాటు చేసిన పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ను మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతన్న, నేతన్నకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 33,000 కోట్ల మేరకు రైతు రుణమాఫీ చేశామన్నారు. చేనేత రంగం కంటనీరు పెట్టకూడదని సీఎం ఆదేశాలతో అన్ని డిపార్ట్మెంట్లలో టెస్కోలో కొనుగోలు చేయాలని ఆర్డర్స్ ఇచ్చామన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగిస్తామన్నారు. ఉపాధి కోసం బయటకు వెళ్లిన వారు మళ్లీ తెలంగాణకు వచ్చేలా అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సన్నిధిలో ఒక మంచి కార్యక్రమానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం మేరకి, పొన్నం గారు, శ్రీధర్ బాబు గారి యొక్క కృషి మేరకి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితో పాటు వాళ్ళ జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం సిరిసిల్ల గడ్డ మీద మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టి ఆ కార్యక్రమానికి ఉపాధిని కల్పించే దాంట్లో ఈ వర్కర్ టు ఓనర్ కావచ్చు, ఈ అపెరల్ పార్క్ యొక్క పూర్తి సహకారాన్ని అందించి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితో పాటు ఈరోజు పెద్ద కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసే అవకాశం మీ అందరి దయ వల్ల, రాజన్న దయ వల్ల ఈ ప్రభుత్వానికి దక్కింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ప్రాధాన్యతలు రెండు. ఒకటి రైతన్న, 2 నేతన్న. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగతా మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు కల్పించాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలున్నా, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగించి వ్యవస్థలు చిన్నాభిన్నమైనా వాటన్నిటినీ మళ్ళీ చక్కదిద్దు. ఈ చేనేత రంగానికి సంబంధించి ఒక విపత్కర పరిస్థితి ఉంటే పబ్లిక్ గార్డెన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నుంచి మహిళా సంఘాలందరికీ కూడా ఆయన మార్కెట్ చేయమని వారి ప్రభుత్వం ఇప్పు 5 లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి సిరిసిల్ల ప్రాంతానికి దాదాపు 12,000 పైన అంత్యోదయ కార్డులు ఇచ్చి ఇక్కడ ప్రాంతంలో ఎటువంటి ఆత్మహత్యలు జరగద్దు, అదే పడకండి ప్రభుత్వం ఉన్నదని ర్యాలీలు కూడా తీసి ధైర్యంగా ఈ ప్రాంత చేనేత అన్నలందరికీ అండగా ఉన్నాం. ఇవాళ మరొక్కసారి ఈ ప్రాంతంలో ముందైతే ఎవరి ఆకలితో కానీ ఇతరత్ర ఇబ్బంది పడదని రాష్ట్రం మొత్తం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని అత్యధికంగా ఉపయోగపడే విధంగా సిరిసిల్ల ప్రాంతంలో ఇక్కడ చేనేత వర్గం ఇది ఒక అవకాశంగా తీసుకునేటువంటి కార్యక్రమం ఉంది. ఈరోజు సన్న బియ్యం సంబంధించి వస్తే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మంత్రి గారు అంటున్నది కేంద్రమే మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాముఖ్యత విషయంలో, విశిష్టత విషయంలో
మరి మా మహేందర్ రెడ్డి గారు చెప్తూ వస్తూ ఇక్కడ చాలా వరకు ఒక సామాజిక స్పృహతో సమస్యలను వాటంతటే వారు పరిష్కారం చేసే క్రమంలో చరిత్రలో కూడా ఈ ప్రాంతానికి ఒక పేరుందని వారు చెప్పటం, అదేవిధంగా నేతన్నలకు నిలయమైన ఈ సిరిసిల్ల నేతన్నలతో పాటు ఈరోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్న మా రైతు సోదరులు వారి కుటుంబ సభ్యులు, దానికి తోడు మరి వివిధ స్థాయిలో అనేక ఆదాయ వనరులను ఈ రాష్ట్రానికి దేశానికి సమకూరుస్తూ ఉన్న పెద్దలందరూ ఈ ప్రాంతంలో ఉన్నారు. ఒక చైతన్యవంతమైన భూమి ఇది. మరి ఈ భూమికి సంబంధించిన ప్రఖ్యాత మరి పెద్దలు నారాయణ రెడ్డి లాంటి పెద్దలు కూడా ఈ ప్రాంతం నుంచి ఉన్నవారు మనందరికీ కూడా తెలుసు. సిహెచ్ రాజేశ్వరరావు గారు మరి ఆ రోజు వారు కమ్యూనిస్టు పార్టీలో ఉండి కూడా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మహనీయులుగా నిలిచిన వ్యక్తులు. మన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఒక ప్రముఖమైన దేవస్థానం. దేశంలోనే నలుమూలల నుంచి వచ్చి అనేక మంది భక్తులు ఈరోజు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు పొందటానికి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి విశిష్ట గురించి మా ఇప్పుడే ఆది శ్రీనివాస్ గారు చెప్పారు. సిరిసిల్లలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. జిల్లా కేంద్రంలోని అపెరెల్ పార్క్లో ఏర్పాటు చేసిన స్టేజీ ఫ్లెక్సీలో అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలు ఏర్పాటు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలు లేవని గమనించిన అధికారులు ఆ ఫ్లెక్సీని తొలగించారు. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని గోదావరి ఖని ఏసీపీ రమేష్ సూచించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ భూకంపం సూచనలను ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు గాను ధృవీకరించడం లేదన్నారు. నిర్ధారణ లేని సమాచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రకృతి విపత్తులపై ప్రభుత్వం ముందుగా పోలీస్ శాఖకు సమాచారం ఇస్తుందని చెప్పారు. గోదావరి ఖని పట్టణ ప్రజలకు నమస్కారం. నిన్న ఇవాళ వచ్చేటువంటి సామాజిక మాధ్యమాల లోపల, వాట్సాప్ లోపల, ఫేస్బుక్ లోపల, మిగతా వాటి లోపల వచ్చేటువంటి భూకంపానికి సంబంధించిన ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సామాజిక మాధ్యమాల లోపల వచ్చేటువంటి తీవ్ర పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ముందుగానే సంబంధిత శాఖలకు, పోలీస్ శాఖకు, మిగతా అన్నిటికీ కూడా అలర్ట్స్ పంపి తగు చర్యలు తీసుకుంటుంది. అట్లాంటి అఫీషియల్ సమాచారం ఏదీ లేదు. కాబట్టి ఈ సామాజిక మాధ్యమాల లోపల వచ్చేటువంటి రూమర్లను చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టులో చిన్న జయంతి వేడుకలు షురు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న దీక్షాదారులు. ఏసీబీ వలలో అవినీతి అధికారి 7,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రెజరీ ఉద్యోగి. గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్. 2 కేజీల గంజాయి, వేయింగ్ మిషన్, మొబైల్ స్వాధీనం. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం. రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఘన నివాళి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.